కాబట్టి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పక్కనే దుర్యోధన, కర్ణ, శకుని మొదలైనటువంటి వాళ్ళు వింటున్నారు. మా నాన్నకి ఎప్పుడూ భయమే. ఆ పాండవుల పేరు చెప్పిలాగే ఏడుస్తుంటాడు. వాళ్ళు ఏదో వృద్ధిలో వాళ్ళంతా ఇదో అతిశయం. ఈ అతిశయం ఉండేటటువంటి వాడు అవతలవాడిలో ఉండేటటువంటి బలాన్ని అంగీకరించలేడు. ఆ బలాన్ని అంగీకరించలేనప్పుడు తాను జాగ్రత్త పడడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడికి వెడుతుండనివ్వండి, అబ్బాయి అదంత పనండి అన్నవాడికి అసలు దాన్ని మనం ఎలా ఎదుర్కొనాలి, ఏం చెయ్యాలి, ఒక వ్యూహం, అవతలవాడికి ఎంత బలం ఉంది తెలుసుకునేటటువంటి లక్షణం లేనప్పుడు చాలా తేలిగ్గా గోతిలో పడిపోతాడు ఎక్కడో అక్కడ. కాబట్టి ఆయన ఇవేం పట్టించుకోడు. దానికి తగ్గట్టు ఇంకా పెద్ద ప్రమాదం ఏమిటంటే, ఎప్పుడు ఏ మాట మాట్లాడితే చాలా మురిసిపోయి తప్పు చేస్తాడో అలాగే మాట్లాడతాడు కర్ణుడు వచ్చి. కర్ణుడికి కడుపులో ఏమిటంటే అర్జునుడిని అవమానించాలని ఉంటుంది. ఆయన ఏమనుకుంటూ ఉంటాడంటే అర్జునుడిని 5 నిమిషాలు చంపవతల మారేయచ్చు అనుకుంటూ ఉంటాడు. దుర్యోధనుడు ఏమనుకుంటూ ఉంటాడంటే అర్జునుడిని చంపేసిన తర్వాత భీముడిని ఎంతసేపు అని ఈయన అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇలా అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ బలం పెరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ మాత్రం ఇంకోలా మాత్రం అనుకుంటూ ఉంటారు. అది విచిత్రం. ధర్మరాజు గారు అలా కాదు. తన తమ్ముళ్ళకి ఇంత అస్త్రలాభం రానివ్వండి, ఇంకా ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. అది ధర్మం, క్షత్రియ ధర్మం. కర్ణుడికి సహజమైన కవచం కుండలాలు ఉన్నాయి. ఎన్ని అస్త్రాలున్నా అర్జునుడు ఏం చేయగలడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ధర్మరాజు ధర్మం పట్టుకున్నాడు కాబట్టి దేనికి భయపడతాడో ఆ భయాన్ని దేవతలు తీసేస్తారు. అందుకే ఆయనకి కవచకుండలాలు ఉన్నాయని ధర్మరాజు భయపడ్డాడు అనుకోండి, వెంటనే ఇంద్రుడు వచ్చి తీసేసుకుంటాడు. అది ఎందుకని ధర్మం ఇటుంది, అధర్మం అటుంది. అది దేవతా ప్రీతి అన్న మాటకు అర్థం. అందుకే దేవతారాధనం అనేటటువంటిది ప్రతినిత్యము జరుగుతుండాలి. దేవతల్ని ఆరాధన చేస్తే వాళ్ళు మనకి రాబోయేటటువంటి కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం బలహీనమైపోయి మనం దెబ్బ తినకుండా ఉండడానికి కావలసినటువంటి బలాన్ని సమకూరుస్తారు. నేను ఇది సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు నమ్మండి, పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదమైన భారతాన్ని ప్రవచనం చేస్తూ మీతో చెప్తున్నాను. దేవతలని నమ్మి ఉండి దేవతలని ఆరాధన చేస్తే మీకు రాబోయేటటువంటి ప్రమాదం ఏమిటో దేవతలకి తెలుసు. మీరు ఆరాధన చేస్తున్నారు, రోజు మీరు వాళ్ళని గౌరవిస్తున్నారు. ఈ ప్రమాదం రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏది చేరితే మీకు రాకుండా ఉంటుందో దాన్ని ఆ సమయానికి చేర్చేయడంలో దేవతలు కృతకృత్యులైపోతారు. వాళ్ళు చేర్చేస్తారు. చేర్చి మీరు ప్రమాదం చేత గ్రసింపబడకుండా రక్షించేస్తారంతే. అది చిన్న తేడాగా మారిపోతుంది. దేవతానుగ్రహం లేదనుకోండి, ఇంకొకలా మారుతుంది. ఆ సమయానికి కలిసి రాదంతే. ఉంటుంది ఎంతో, కానీ అది కలిసి రాదు. ఆ సమయానికి కలిసి రాకపోవడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆ కలిసి రావడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోంచి గట్టి ఎక్కించేస్తుంది. ఈ కలిసి రావడం, కలిసి రాకపోవడం అన్నవి దేవతానుగ్రహాలు. అందుకే ఎవరు దేవతల అనుగ్రహాన్ని ఎప్పుడూ అపేక్షిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎప్పుడూ దేవతలు రక్షణ చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అన్నాడు, జానపదుల్ పురీజనులు సంతతమున్ ప్రమదంబెనర్ప నీదైన శుభోదయంబ హృదయంబుల కోరుచునున్నవారు సమ్మానమునుంది కౌరవ సమాజము నిన్ను భజింప భూరి తేజోనిధివై వెలింగెదవు సూర్యుని చట్పున నీవై మహిం. అసలే దుష్టుడు. ఇదిగో ఇలా మాట్లాడతాడు కర్ణుడు. ఆయన వచ్చి అన్నాడు, జానపదులు అంటే ఏమీ తెలియని వాళ్ళు, పల్లెపట్లలో ఉండేటటువంటి వాళ్ళు, పురీజనులు, పురములలో ఉండేటటువంటి నాగరికులు అందరూ కూడా ఎంత సంతోషపడిపోతున్నారో. రాజంటే దుర్యోధనుడే. అబ్బా, మాకు ఆయనే రాజు కావాలంటున్నారు అందరూ. నీదైన శుభోదయంబ హృదయంబుల కోరుచునున్నవారు, నువ్వు వృద్ధిలోకి రావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటారు. కాబట్టి సమ్మానమునుంది కౌరవ సమాజము నిన్ను భజింప, ఈ కౌరవులందరూ కూడా నిన్నే స్తోత్రం చేస్తున్నారు. భూరి తేజోనిధివై వెలింగెదవు,
బ్రహ్మాండమైనటువంటి సూర్య తేజస్సు ఎలా ఉంటుందో అలా వెలుగొందిపోతున్నావు ఓ దుర్యోధన, సూర్యుని చాట్పున నీవ ఇమ్మహిన్. ఈ భూమి మీద సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నావు నువ్వు, నీ కీర్తి అలా ప్రకాశిస్తోంది. ధన ధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు సుఖంబున, తాను తనరి శత్రుల ఘనతర దుఃఖముల నుండగని ఎలరుటకున్. ఇక్కడ వేశాడు విషబీజం, ఇది వింటాడు, అక్కడ పడిపోతాడు ప్రమాదంలో. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా గమనించండి. ధర్మరాజు గారికి తెలియదు ఈ విషయం. ఎక్కడో అంతఃపురంలో జరుగుతోంది కుట్ర. కర్ణుడు కడుపులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక కుట్రకి బీజం పడుతోంది. ఇది ధర్మరాజుకి తెలియదు, ఇది భీముడికి తెలియదు. కానీ ధర్మరాజు, భీముడు, అర్జునునకుల సహదేవులు, ద్రౌపదీదేవి యొక్క కీర్తి ప్రకాశించేటట్టు, వాళ్ళు మరింత ఉజ్వలంగా ప్రకాశించేటట్టు, కుట్రకి పాల్పడుతున్నటువంటి వాడు అపకీర్తి పాలయ్యేటట్టు, వాడే చిట్ట చివరికి చీనే చచ్చిపోతాననుకునేటట్టు, వీళ్ళ వ్యూహం బిడిసి కొట్టేటట్టుగా సందర్భాన్ని తిప్పగలిగిన వాళ్ళు దేవతలు ఒక్కరే. ఎందుకంటే వాళ్ళు లేని ప్రదేశం ఉండదు. దివ్వు అంటే కాంతి, వాళ్ళు లోపల కూడా ఉంటారు దేవతలు. ప్రతి అవయవాలకి అధిష్టానంగా దేవతలే ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనివే ఉంటాయి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అలా ఆదుకోగలరు. ఆ దేవతల అనుగ్రహం ధర్మరాజుకి ఎందుకు ఉంటుందంటే ఆయన ధర్మం వల్ల ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఉండదంటే వీళ్ళకి ధర్మం లేదు కాబట్టి ఉండదు. అందుకే నేను తల కొట్టుకుని మనవ చేయడానికి కారణం ఏంటంటే, ఎన్ని తెచ్చి మనం పెట్టుకున్నామన్న దాని వల్ల రక్షణ ఉండదు, మనం ధర్మాన్ని ఎంత పూనికతో పట్టుకున్నామన్న దాని వల్లే రక్షణ ఉంటుంది. అందుకోసమే వచ్చింది వాంగ్మయం అంతా. దాన్నొక్క దాన్ని విడిచిపెట్టి మాట్లాడవలసి వస్తే అంతకన్నా శుష్క ప్రసంగం ఇంకోటి ఉండదు. కాబట్టి ఆ కర్ణుడు అన్నాడు, ధనాన్ని పొందవచ్చు, ధాన్యాన్ని పొందవచ్చు, పుత్రుల్ని పొందవచ్చు, బంధువుల్ని పొందవచ్చు, జనలాభాన్ని పొందవచ్చు, ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. కానీ నిజానికి ఈ సుఖాలన్నీ ఒక సుఖంతో సరిపో. ఏ సుఖమో తెలుసా దుర్యోధన? తన శత్రువులైన వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ముందు డాంబికంగా తానెళ్ళి సుఖపడాలి. అప్పుడు తన పడుతున్న సుఖాన్ని చూసి శత్రువులు ఏడవాలి, ఏడుస్తుంటే ఏడుస్తున్న శత్రువుల్ని చూసి తిరిగి రావాలి. అది సుఖం అంటే. అంటే ఏమిటి దాని అర్థం? నువ్వు గొప్పవాడివై అంతఃపురంలో కూర్చోవడం కాదు. నీ శత్రువులు అరణ్యవాసంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డాంబికాన్ని ప్రదర్శించాలి. నువ్వు మణిహారాలు వేసుకోవాలి, చీనాంబరాలు కట్టుకోవాలి, పరివారంతో వెళ్ళాలి, నృత్య ప్రదర్శనలన్నీ చూడాలి, నువ్వు అక్కడి నుంచి ఏదో జలక్రీడలు ఆడాలి, ఇంతమంది రాణులతోటి నీ రాణులందరూ మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, నీ సార్వభౌమాధికారం, నీ వెనక ఉన్నటువంటి గజ తురక పదాతి దళములు, ఇవన్నీ చూసి ధర్మరాజు ఏడవాలి. ఆయన ఏడుస్తాడు అలా? ఆయనే ఏడిచేవాడైతే వీడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. అది కర్ణుడు గ్రహించాడు. గ్రహించక మాట్లాడడం అధర్మం. కాబట్టి నీ శత్రువులు నిన్ను చూసి ఏడిస్తే కదూ, ఆ ఏడుపు నువ్వు చూస్తే కదూ గొప్ప సుఖం. తప్ప కేవలం సుఖపడిపోతే సుఖం ఏమిటయా అంటే, ఇప్పుడు ఏమిటి దాని తాత్పర్యం? మనందరం బయలుదేరి అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి పాండవుల ముందు మన గొప్పతనాన్నంతటినీ ప్రదర్శించాలి. వాళ్ళ ముందు మనం తిరగాలి. అలాగా తిరుగుతుంటే వాళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారో, మనం చూడు ఎలా ఉన్నామో అని వాళ్ళు దిగులు పొంది లోపలికి వెళ్ళి ఏడుస్తారు. వాళ్ళ ఏడుపు చూసి మనం మరింత సంతోషించాలి. అదే బెడిచికొట్టి. దేవతలకి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి వీడేం ఆలోచిస్తున్నాడో అని చెప్పి, కర్ణుడి కక్ష అర్జునుడి మీద కాదు. నారలు గట్టి కూరల శనంబుగ నుగ్రవనంబులో విపద్భారము వంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమైక నుంగుని ముదంబున పొందంగ కాంచుట కంటే ఇంపారగనుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. నారచీరలు కట్టుకుని ఆ అరణ్యంలో తిరిగేటటువంటి కాయగూరలు మొదలైనటువంటివి, ఆ జంతువుల మాంసాలు తింటూ విశేషమైనటువంటి విపత్తులు అనబడేటటువంటి ఆ భారాన్ని, కష్టాల భారాన్ని మోస్తున్నటువంటి అర్జునుడున్నాడే, దుర్యోధనుడు భీముడు అంటాడు, వీడు అర్జునుడు అంటాడు. ఎవడి కక్ష వాడిది. ఒకడు అడ్డు పెట్టుకుని ఒకడు తోస్తుంటాడు. ఆ అర్జునుడు ఉన్నాడే, అన్ని కష్టాలు పడుతున్నాడే, ఆ అర్జునుడు ఇంకా కుంగిపోవాలి. దేన్ని చూసి? ఉజ్వల రాజ్య వైభవోదారులమైక నుంగొని తన్ని కూడా కలుపుకున్నాడు.
ఇంత ఉజ్వలమైన రాజ్యవైభవాన్ని అనుభవిస్తున్నటువంటి మనని చూసి అర్జునుడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కాబట్టి అటువంటి పని మనం చెయ్యొద్దా దుర్యోధన అంటే, అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమ నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగన ఎరియవలదే. ఇది అంతకన్నా ధూర్త ప్రసంగం. నీ రాణులందరూ కూడా చీనీ చీనాంబరాలు కట్టుకుని భూషణాలు వేసుకుని ఎంతో సంతోషంగా నీతో విహారం చేస్తుంటే ఆ ద్రౌపదీదేవి చూడాలి. చూసి తన భర్తలు నారచీరలు కట్టుకు తిరుగుతుంటే, దుర్యోధనుడు భార్యలతో అలా తిరుగుతుంటే ఆమె ఏడవద్దు. ఎలాగో అలా ఎంత వీలైతే అంత దుర్యోధను యొక్క మనస్సు పాడు చెయ్యాలి. పాడు చేసి ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుందిరా అన్న బుద్ధి పుట్టించాలి. కాబట్టి మనం వెళ్ళొద్దు అనగానే, అబ్బా ఏమి ఆలోచన చెప్పావోయ్ కర్ణ, చాలా అద్భుతం, నేను కూడా అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పిన ఆలోచన. కానీ పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, వాళ్ళు కామ్యక వనంలో ఉన్నారు, ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నారు. ఆ ద్వైతవనానికి మనం వెళ్ళాలి అంటే ఏదో ఓ కారణం ఉండాలిగా. ఏ కారణం లేకుండా ఓ 20,000 ఏనుగుల్ని, 10,000 గుర్రాల్ని, 30,000 ఒంటెల్ని, కొన్ని 100 మంది రాణుల్ని, కొన్ని 1,000 మంది పౌరుల్ని, వీళ్ళందరినీ తీసుకుని పెట్ల నిండా ఆభరణాలు పెట్టుకుని, పెట్ల నిండా చీరలు ఎట్టుకుని, పంచెలు ఎట్టుకుని అడవికి వెళ్తున్నామంటే ధృతరాష్ట్ర మహారాజు అడగడు, ఎందుకురా వెళ్తున్నారు మీరు ద్వైతవనానికి అని అడగడు. అంటే మేము పాండవులు మమ్మల్ని చూసి ఏడవడం కోసం వెళ్తున్నామంటే, నిన్న రాత్రే కదా మా నాన్న ఏడుస్తుంటే విన్నాం. మా నాన్నకి భయం వాళ్ళ ప్రతాపం అంటే. ఉదయం మీరందరూ వెళ్ళి ఇలా కనపడితే వీళ్ళు మనం ఎత్తుకుపోయి కట్టుకుని ఎలా తిరుగుతున్నారో నా భీముడు మీద పడిపోతాడు రా, చచ్చిపోతావు వద్దంటాడు. అందుకని మా నాన్న ఒప్పుకోవడానికి ఒక మంచి కారణం దొరకాలి. మా నాన్న వెళ్ళకండిరా అనకుండా ఉండాలి. నాన్నని మోసం చేస్తాడు, అది వాడి తెలివితేటలు. కాబట్టి మా నాన్న అంగీకరించడానికి ఏ కారణం చెప్తే బాగుంటుంది. మనం పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నామని చెప్తే మా నాన్న కాదు, ముందు విదురుడు ఉన్నాడు మంత్రి, ఆయన పాండవ పక్షపాతి, వెంటనే లేచి తప్పు, అలా వెళ్ళకూడదు, అది అధర్మం, వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు, మీరెందుకు ఈ ఘోషయాత్ర, అలా చేయకూడదంటాడు. కాబట్టి విదురుడు మాట్లాడకూడదు, ధృతరాష్ట్రుడు మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళకి ధర్మంలా కనపడాలి వెళ్ళడం. కడుపులో ఇంకొక కారణానికి మనం వెళ్ళాలి, అధర్మం చేయడానికి వెళ్ళాలి. వీళ్ళకి దేవతానుగ్రహం ఎక్కడి నుంచి ఉంటుంది? ఉంటుందే, నీ ఉత్తమమైన సంకల్పాన్ని బట్టి దేవతల అనుగ్రహం ఉంటుంది. అందుకే ఒక్కొక్కరు చేసిన సంకల్పం ఎందుకు నిలబడుతుందో తెలుసా? వాళ్ళ సంకల్పం నిలబడినా దేవతానుగ్రహం, వాళ్ళ సంకల్పం నెరవేరకపోయినా దేవతానుగ్రహం. ఒక్కొక్కసారి జరగకపోయినా ఈశ్వరుడిదో ప్రమాదం ఉందని జరగనివ్వడు. జరిగితే ఈశ్వరానుగ్రహం తప్పకుండా వాళ్ళ సంకల్పం నిజమయ్యేటట్టు చేస్తుంది. కానీ ధూర్తుడైనటువంటి వాడి సంకల్పాలు జరగవు, ఎందుకంటే వాడు అధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టి వీడు పాండవుల్ని అవమానించాలని బయలుదేరితే చచ్చిపోవలసినంత అవమానం వీడే మూట కట్టుకుని తిరిగి వచ్చేస్తాడు. కారణం దేవతానుగ్రహం ఉండదు అధర్మం వల్ల. కాబట్టి మా నాన్న ఒప్పుకోవడానికి వీలైనటువంటి ధార్మికమైన కారణం ఏం చూపిస్తాం? ఇది పెద్ద సమస్య. వెళ్ళడం తేలిక, ఎంతసేపు తన దగ్గర ఉన్నవే అన్ని పట్టుకు బయలుదేరుతాడు. కానీ వెళ్ళడానికి ఒప్పుకోవద్దు. ఇందుకు ఎడుతున్నావంటే ఒప్పుకోడు. అలాంటి కారణం ఏం చెప్పాలి? అకస్మాత్తుగా రాజధాని విడిచిపెట్టి అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నావురా అంటే చెప్పద్దు. వేటాడడానికి వెళ్తున్నాం అన్నాడు అనుకోండి, అకస్మాత్తుగా ఇప్పుడు అక్కడే వేటాడవలసిన అవసరం ఏమొచ్చింది అని విదురుడు లేస్తాడు, ఆ పక్కన భీష్ముడు లేస్తాడు, ఆ పక్కన ద్రోణుడు లేస్తాడు, మేము వస్తామన్నాను అనుకోండి. ఇంకేమైనా ఉందా? వాళ్ళు వస్తే పరమధార్మికులు. అది ఎలా ఆలోచించి ఇవాళ రాత్రి బాగా ఆలోచించాడు. రాత్రి బాగా ఆలోచించి రేపు ఉదయం నాకు బాగా సలహా చెప్పండి అన్నాడు. వెళ్ళిపోయారు కర్ణుడు శకుని. మరునాడు తెల్లవారుతూనే గబగబా బయలుదేరి కర్ణుడు వచ్చాడు. వచ్చి నాకు నిన్న రాత్రంతా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చిందయా, భూతలనాథ ఏనొకటి పోలనుపాయము గంటి ఇప్పుడు ఆ ద్వైతవనంబునందు విదితంబుగనున్న వికోగతంబముల్ ప్రీతిగా తద్విలోకనము పేర జనందగు దారుణీశ్వరుండి తెరగైన బొమ్మను అభీష్టము చేకురు ఎల్లభంగులన్. ఓ దుర్యోధన, మనకి చెందినటువంటి
గోవుల మందలు కొన్ని వేల మందలు ద్వైతవనంలో ఉన్నాయి అరణ్యంలో. ఆ ఆవులన్నీ సురక్షితంగా ఉన్నాయా, ఆవులన్నిటినీ ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారా గోపాల బాలురు, వాటికి ఏమి ఇబ్బంది రావట్లేదు కదా అని పరిశీలించడానికి వెళ్తున్నాం. ఎందుకంటే గోవుల్ని కాపాడకపోతే ప్రభువు ఆ ప్రభుత్వాలు నిలబడవు. కాబట్టి మన ప్రభుత్వం నిలబడాలంటే గో సంరక్షణ జరగాలి. మన ఆవులు బాగున్నాయో లేదో చూసొస్తాం. గోవుని బ్రాహ్మణుణ్ణి రక్షించాలి కదా, అప్పుడు కదా లోకం బాగుంటుంది. అందుకని పరమధర్మం కాబట్టి క్షత్రియుడికి మేము గోవుల్ని కాపాడటానికి వెడతామని చెప్తే మీ నాన్న కాదనడానికి వీల్లేదు. పరమధార్మికమైన కారణం వెళ్ళమంటాడు. గోవుల్ని చూసి రావడానికి యువరాజు బయలుదేరుతుంటే భీష్మద్రోణులు మేము వస్తామని ఎందుకంటారు అనరు, చూసి వచ్చేస్తామని చెప్తాం. అంటే అలా చెప్పినంత మాత్రం చేత మా నాన్న వింటాడా? గోవుల్ని చూడ్డానికి వెళ్తున్నామంటే మా నాన్న నమ్మడం. ఇంతమంది ఎందుకురా గోవుల్ని చూసి రావడానికి అంటాడు. అందుకని దీనికి ఇంకా పదును పెడతానన్నాడు. శకుని వచ్చి అన్నాడు, నువ్వు నమ్మప్పో నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది దుర్యోధన. అంటే దుర్మార్గుల ఆలోచనలు ఎప్పుడూ ఒక్కలాగే వస్తాయి ఇలా. కాబట్టి నాకు ఇదే ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశారంటే ద్వైతవనం నుంచి ఒక గోపాల బాలుణ్ణి పిలిపించారు. ఆయన ఏం మాట్లాడాలో వీళ్ళు తర్ఫీదిచ్చారు. అంటే పరిస్థితి అక్కడ ఉన్నది అది కాదు, అక్కడ అలా ఉందని ఈయనకి చెప్పాలి రాజుగారికి, ధృతరాష్ట్ర మహారాజు గారికి. చెప్తే రాజు నమ్మి వీళ్ళని పంపిస్తాడు. ఏది చెప్తే నేను పంపను అని అనకూడదో రాజు, అటువంటి కారణం ఎలా చెప్పాలో ఆ గోపాల బాలుడికి శిక్షణ ఇచ్చారు వీళ్ళు. కాబట్టి వాడు అలాగే మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. మరునాడు ధృతరాష్ట్ర మహారాజు సభతి ఇచ్చాడు. మహారాజుకు జరగవలసినటువంటి ఉచితమైనటువంటి ఉపచారములన్నీ జరిగాయి. ఆయనకి జరగవలసినటువంటి గౌరవం జరిగిపోయింది. ఒక్కొక్క విషయాన్ని వింటున్నాడు. గోపాల బాలుని యొక్క వంతొచ్చింది, ఆయన మాట్లాడాలి. ద్వైతవనంబు నట్టి సుఖవాసము గోవులకెందులేదు, ధాత్రీతలనాథ ఇప్పుడు ప్రదీప్తములై సతతంబు పేర్చి గోవ్రాత భయంకరంబులకు వాలు మృగంబులు సంచరించు, మీకా తెరగెల్ల చెప్పుటకునై ఇటవచ్చితి నేను చెచ్చెరను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ద్వైతవనంలో ఉన్నటువంటి ఆవులకి రక్షణ లేదు. ఎందుచేత అంటే క్రూర మృగాలు విశేషంగా పెరిగిపోయాయి. ఆ విశేషంగా పెరిగిపోయినటువంటి క్రూర మృగాలు గోవుల్ని పట్టి తినేస్తున్నాయి, గోవులు హింస పొందుతున్నాయి. కాబట్టి ఆ క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గిపోతే తప్ప గోవులకి రక్షణ లేదు. ఈ విషయాన్ని మీతో మనవి చేసుకుందామని నేను వచ్చాను, అంతే మాట్లాడాడు. ఇప్పుడు రాజు ఏం నిర్ణయం చేయాలి? ఆ క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గిపోవాలి. క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గాలంటే వేటాడాలి. వేట ఎవరు పెడతారు? మహారాజు పెడతాడు. మహారాజు వెళ్ళి వేటాడాలి. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుని యొక్క దృష్టికోణం ఎటెడుతుంది? అయితే ద్వైతవనంలో గోవులు రక్షింపబడాలి కాబట్టి ద్వైతవనానికి వెళ్ళి ఆ క్రూర మృగాలన్నింటినీ కూడా శిక్ష చెయ్యండి, అందుకని వేటకు బయలుదేరండి అనాలి. ఎవరినంటాడు? దుర్యోధనుణ్ణే అంటాడు. కానీ వీళ్ళు అలా అనుకున్నారు, ఆయన అనలేదు. ఆయన భయం ఆయనకుంది. అక్కడ క్రూర మృగాల కంటే ఆయన దృష్టిలో చాలా ప్రమాదకరమైన ఉన్నాయి తన కొడుకుల పట్ల, అందుకని ఆయన ఏమీ అనలేదు. ఆయన ఏమీ అనకపోతే ఆయన తర్వాత అనే మాట ఏమంటాడో అని శకునికి భయం. అది గబుక్కుని పిలిచి ఇంకెవరికైనా అప్పచెప్పేశాడు అనుకోండి ఆ పని. అబ్బే ఆయన ఎందుకంటే అదేటే నేను వెళ్ళొస్తానంటే అనుమానం వస్తుంది. అందుకుని శకుని వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, మహారాజా అది పెద్ద విశేషమా? అరణ్యాల్లో క్రూర మృగాలు పెరిగిపోతే వాటిని వేటాడడం రాజులకి ధర్మం, కాబట్టి రాజు వెళ్ళాలి. దుర్యోధనుడిని పంపించు, దుర్యోధనుడి కనుక మేమందరం కూడా వెడతాం. వేటగా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గుడారాలు ఇవన్నీ తీసుకుని వెడతారు. వెళ్ళి కాసేపు ఏదో నృత్యాలు, ఆటలు, పాటలు అన్నీ కూడా నడుస్తుంటాయి. కాబట్టి మేమందరం బయలుదేరి వెళ్ళి క్రూర మృగాల్ని వేటాడి గోవుల్ని రక్షించి వచ్చేస్తాం అన్నాడు. శకుని ఈ మాట చెప్తే మరీ అనుమానం ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆయన అన్నాడు, వనమునకేగి వందురిన వారని వారల మీ రవస్యముంజనక తలంతురు అపురుష సింహులు భూరి తపోనిధుల్ మనంబున కలుషించిరేనియు తపో మహిమన్మిము నిర్దహింతురు ఉండే అతులితాస్త్ర శక్తిని వడిం దునుమాడుదు రాజినందరన్. మీరు అక్కడికి వెళ్ళి వేట ఒక్కటే ఆడుస్తే పర్వాలేదు, కానీ మీరు అలా వెళ్ళరు. నాకు తెలుసు అక్కడ పాండవులు ఉన్నారు, మీరు వాళ్ళ కంట పడతారు. కనబడి వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, మీరేదో సుఖాలు అనుభవిస్తున్నారన్నట్టుగా వాళ్ళ ముందు నడుస్తారు. వాళ్ళు విపరీతమైనటువంటి తపోధనులు,
వాళ్ళే కోపగించారా యుద్ధం అక్కర్లేదు, మీరు బూడిదైపోతారు. ఒకవేళ వాళ్ళు కోపగించకపోయినా మీరు యుద్ధానికి కారణం కల్పిస్తారు. కారణం కల్పిస్తారు కాబట్టి యుద్ధం చేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి మీరు వెళ్ళకండి ద్వైతవనానికి, గోవుల్ని మీరు రక్షించక్కర్లేదు. ఈ మాట చెప్పగానే శకునే ఆలోచనలు అమ్మో చాలా అద్భుతంగా ఉంటాయి. పోనీ ధృతరాష్ట్రుడు అక్కడతో ఊరుకోలేదు. ఆయనకి పెద్ద భయం ఏమిటంటే అర్జునుడి మీద. ఎందుకంటే పక్కన కర్ణుడు ఎడతాడు. వేటకి వెళ్ళేటప్పుడు బాణప్రయోగం చేయాలి కదా క్రూర మృగాల మీద, కర్ణుడు తప్పకుండా పెడతాడు. కర్ణుడిని చూడగానే అర్జునుడు చూడగానే కర్ణుడు ప్రశాంతంగా ఉండరు కాబట్టి యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చిన తర్వాత కర్ణుడిని ఒక్కడనే నిర్జిస్తాడేంటి అర్జునుడు. ఆ బాణాలు దుర్యోధనుడి మీద పడతాయి, సైన్యం మీద పడతాయి. అది చివరికి 13 ఏళ్ళు ఉండే రాజ్యం కూడా ఉండకుండా పోతుందేమో వీడికి. కాబట్టి భయం కడుపులో. అందుకని అన్నాడు, ఒకరుడ ధాత్రియంతయును నోర్చె కృతాస్త్రుడు కాకయుండియున్ ప్రకటిత బాహువిక్రముడు ఫల్గునుడిప్పుడు మహేంద్రుపాల అత్య కుటిల దివ్య బాణ విధుడై ఎలమించనుదించే అట్టి వానికి ఎదురంగ శక్య మగునే రణభూముల ఇంక నీరికిన్. ఒకానొక నాడు దేవతల గురించి తపస్సు చేసి పరమశివుని యొక్క, ఇంద్రుని యొక్క, ఇతర దిక్పాలకుల యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి అస్త్రముల యొక్క ఉపదేశాన్ని పొందకపూర్వమే అర్జునుడు తాను వెళ్ళినటువంటి దిక్కున ఉన్న భూమండలాన్నంతటినీ కూడా గెలిచి తెచ్చి ధర్మరాజు గారికి ధారబోశాడు. అటువంటి అర్జునుడు ఇవాళ దేవేంద్రుడితో కలిపి అనేకమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది దివ్యాస్త్రములను సంపాదించుకుని ఉన్నాడు. అటువంటి అర్జునుడి యొక్క బాణ పరంపరలు విడిచిపెట్టడం మొదలు పెడితే మీరు బతుకుతారా? మీరు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారా? ద్వైతవనానికి వెడితే అంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నది నిశ్చయం. అనగానే శకుని జోక్యం చేసుకుని అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం వేలయునర్తుమే మధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము వమ్మును నెమ్మనంబునన్. ఏమయ్యా, ఇది శకునికున్న గొప్పతనం. శకుని కుటిలతంత్రంలో ఎంత గొప్పవాడో పాండవుల యొక్క శక్తి సామర్థ్యాల్ని పరిశీలించి మాట్లాడడంలో కూడా అంతే యథార్థం చెప్పాడు. మేము ఖచ్చితంగా దుర్మార్గులమే, అందులో నీకేం సందేహం లేదు. మేము అక్కడికి వెళ్ళి చెయ్యకూడని పని ఏమైనా చేస్తే నువ్వన్నట్టే వాళ్ళ ముందు డాంబికంగా మేము కనపడ్డం తిరగడం ఇలాంటి పనులు చేసినా యుద్ధం రాదు. ఎందుకు రాదో చెప్పమంటావా? అవతల వైపు ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజు చేయనివ్వడు. ఎందుకు చేయనివ్వడంటే ఇది రాజుకు తెలుస్తుందిరా, మనం అరణ్యవాసంలో ఉన్నవాళ్ళం, అరణ్యవాసంలో ఉండి యుద్ధాల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలని మేము అవమానించే ప్రయత్నం చేసినా సహిస్తాడు తప్ప ఆయన మాత్రం యుద్ధానికి రాడు. ఇద్దరి చేతులు కలిస్తే కదా యుద్ధం వచ్చేది. ఆయనకి అంత సహనం ఉన్నప్పుడు యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందయా? పిచ్చిరాజా, గుడ్డిరాజా? రాదు. కాబట్టి మా తెంపరితనం ఎంత ఉండని యుద్ధం రాదు. అవతలవాడు మంచివాడు కాబట్టి నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇది ఆలోచించాడు. నిజమే, ధర్మరాజు మంచివాడు. ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మాట్లాడతాడు యుద్ధం గురించి. మాట్లాడితే ఇప్పుడు వీడెళ్ళి ఏదైనా డాంబికంగా ప్రదర్శన చేసినా ఆయన యుద్ధం జోలికి రాడు. వచ్చిన రాజ్యమే ధర్మరాజు పరిపాలించవలసినటువంటి స్థితిని కల్పించడు. కాబట్టి తన వాళ్ళ మీద ఉన్న బలహీనత కన్నా తన తమ్ముడి పిల్లలకి ఉన్నటువంటి ధర్మం మీద నమ్మకం ఎక్కువ. ఎంత విచిత్రమో చూడండి. అది వాళ్ళ ధార్మిక నిష్ఠ అంటే పాండవుల్ని. కాబట్టి ఆయన అన్నాడు, ఆ శకుని చెప్పినటువంటి మాట విని కాసేపు ఆలోచించి సరే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి అన్నాడు. సరే, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇంకా చాలు కదూ, అనుమతి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళదైన రీతిలో దాన్ని మలిచేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అంత ప్రహృష్టాత్ముడై లలితాంబరాభరణాంగరాగ విస్ఫురితమూర్తి నొప్పారి విభుడు సహోదరులను కర్ణగాంధారులను ప్రియ బాంధవులను సముచిత వాహన సైన్య సమేతులై కొలువంగ వెడలే ఉజ్వల విభూతి ఆందోళికాది వాహనముల తత్ప్రియ ప్రమదలు బహు సహస్రములు చనిరి కడగి పౌరులెల్ల గైసేసి పడతులు దారు నడచి అతి ముదంబుతోడ ప్రకట శకట వైశ్య పణ్యాంగనాది సంకులత నుల్లసిల్లె ఘోషయాత్ర. అది పెద్ద ఘోషయాత్ర కింద మార్చాడు దాన్ని.
దుర్యోధనుడు వెంటనే ఏర్పాట్లు చేశాడు. అబ్బో, అద్భుతమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నారు, చీనాంబరాలు భూషణాలన్నిటినీ పెట్టుకున్నారు. ఆ వెనకాతల కర్ణుడు, శకుని, తన తమ్ముళ్ళు 99 మంది, అపారమైనటువంటి సైన్యం, దానితో పాటుగా ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, వాహనాలు, తన భార్యలు, వాళ్ళందరికీ అలంకారాలు, వాళ్ళకి అలంకారం చేసుకోవడానికి కావలసిన వస్త్రాలు, భూషణాలు, పెట్లు, ముందు నడిచేటటువంటి పౌరులు, వైశ్యులు, ప్రధానమైనటువంటి ఆ నగరవాసులు, వీళ్ళందరితో కలిసి ఇంత ఆడంబరంగా ఒక పెద్ద ఊరిరిగింపు కింద ఘోషయాత్ర, అంటే దుర్యోధనుడు ఎంత వైభవంలో ఉన్నాడో ప్రకటనం చేసేటట్టుగా, తెలిసేటట్టుగా బయలుదేరి ఆ అరణ్యంలోకి వెళ్ళాడు, ద్వైతవనంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళిన పని ముందు చూసినట్టు కనిపించాలి కదా, అందుకని ముందు ఒకసారి గోవుల్ని చూడ్డానికన్న పేరుతో అరణ్యంలోకి వెళ్ళారు. నానా సహస్ర సంఖ్యానంబులై సంతతానంద విగత భయత్వ లీల అక్కాననమున ఏ దిక్కు సూచిన అతి సంకులంబుగా కుంద శంఖ చంద్రహార నీహార డిండీర పటీర ముక్తాహార హీర సంకాశములను కాదంబ కాలేయ కాదంబిని నీలజాల తమాలికా సన్నిభములు ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు వికచ కాంచన చంపక విస్ఫుటములు అయిన వర్ణంబులొప్ప నేత్రాభిరామ భంగినలరారు గోకదంబులకనియే. ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆ ఆవుల యొక్క మందల్ని చూశాడు. మల్లెపూలు ఎలా ఉంటాయో, మంచు ఎలా ఉంటుందో, నురుగు ఎలా ఉంటుందో, చందనం ఎలా ఉంటుందో, నీలాలు ఎలా ఉంటాయో, బంగారు సంపంగి పువ్వులు ఎలా ఉంటాయో, మంకిన పువ్వులు ఎలా ఉంటాయో, చిగుళ్ళు ఎలా ఉంటాయో, అటువంటి రంగులు కలిగినటువంటి ఆవులు ముట్టి ఒక రంగుతో ఉంటే, ఆ ఒళ్ళు ఒక రంగుతో ఉంటే, శరీరం అంతా కూడా ఒక రంగుతో ఉంటే, ముఖం ఒక రంగుతో ఉండి రకరకాలైనటువంటి రంగులతో ఎంతో అందంగా ఉన్నటువంటి ఆవుల యొక్క మందలని దుర్యోధనుడు తన పరివారంతో కలిసి చూశాడు. చూసి ఆ గోవులన్నీ బాగున్నాయన్నాడు. గోపాల బాలుడిని పిలిచాడు. వాళ్ళందరికీ కూడా తగినటువంటి సత్కారం చేశాడు. అసలు ఒక పెద్ద రహస్యం ధృతరాష్ట్రుడు ఆలోచించనిది ఎక్కడా అంటే, ద్వైతవనంలో గోవుల్ని క్రూర మృగాలు కబళిస్తుంటే పాండవులు చూస్తూ ఊరుకుంటారా? అంతటి ధర్మమూర్తులు వాళ్ళు చూస్తూ ఊరుకోరు. వాళ్ళు చూస్తూ ఊరుకోరన్న విషయం ధృతరాష్ట్రుడికి ఎందుకు తట్టలేదు? వీళ్ళు ఘోషయాత్రకే వెడుతున్నారన్నది మాత్రం ఎందుకు తట్టింది అంటే, బాగా తెలుసు వెడుతున్నది గోవుల్ని రక్షించడానికి కాదు, వేటాడడానికి కాదు, యథార్థానికి వెడుతున్నది ఘోషయాత్ర, పాండవులను అవమానించడానికి. అది ఆయనకి ఇష్టం, కడుపులో ఆయనకి ఇష్టం. కాకపోతే అవమానించి క్షేమంగా వచ్చేయాలి, ఆ హద్దు దాటకుండా వచ్చేయాలి. ఎలాగో విండగా వద్దంటే వింటాడేంటి? ఇవాళ గోపాల బాలుడిని పంపించాడు, రేపు ఇంకోటి పంపిస్తాడు. మొత్తానికి మాత్రం అడ్డుపెట్టి వెళ్ళిపోతాడు. అది ఏదో తాను పెద్ద ధర్మానికి కట్టుబడిన వాళ్ళ ఆలోచించి మాట్లాడి పంపిస్తే కూడా వదిలిపోతుందిగా. తాను మంచివాడిని అనిపించుకుంటుండాలి, అందుకు మాట్లాడుతుంటాడు తప్ప నిజం తెలియక మాట్లాడిన వాడు కాడు. నిజం తెలిసి ఆలోచించాలంటే, ఎక్కడ పాండవులు ఉన్నారో అక్కడ గోవుల్ని క్రూర మృగాలు తింటాయా? తింటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అస్త్రాలు తెచ్చాడు, ఇన్ని బాణపరంపరలు ఉన్నవాడు ఇన్ని చెప్పాడే, అర్జునుడు చాలడు క్రూర మృగాల్ని చంపడానికి, ఇంతమంది వెళ్ళాలా? ఆవుల్ని తింటుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా అంత ధర్మాత్ములు? అంటే ఆంతరమనందు ధృతరాష్ట్రుడికి కూడా ఘోషయాత్ర ఇష్టం. కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్ళారు, చూశారు, ఆ గోపాల బాలుడిని సత్కరించారు. ఆ తరువాత వీళ్ళందరూ కలిసి ఒక సరోవర ప్రాంగణానికి చేరుకున్నారు. వాళ్ళకి కావలసింది ఏమిటంటే, అక్కడ ధర్మరాజు పాండవులు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. వాళ్ళు ఏదో చిన్న కుటీరంలో ఉంటారు కాబట్టి అందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. ఓ పెద్ద సరోవరం కనపడింది. దాని నిండా అరవిరిసినటువంటి తామర పూలు ఉన్నాయి, మంచి సువాసన. అందులో ఉండేటటువంటి ఆ పరాగము ఆ నీటిలో పడి ఆ నీరు సువాసనాభరితముగా ఉంది. తుమ్మెదలు రొద చేస్తూ ఆ తామర పూల మీద తిరుగుతున్నాయి. అంత అందమైనటువంటి సరోవరం పక్కన కూర్చుని బ్రాహ్మణుల యొక్క సహాయంతో ధర్మరాజు గారు సద్యస్కందము అనబడేటటువంటి ఒక క్రతువుని నిర్వహణ చేస్తున్నాడు. ఆ క్రతువు నిర్వహణ చేస్తున్నటువంటి ధర్మరాజు గారిని చూశాడు దుర్యోధనుడు. కాబట్టి పాండవులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడే వాళ్ళందరూ మనని చూసి ఏడవాలి అని తన సైనికుల్ని పిలిచి అన్నాడు, అక్కడ శిబిరాలు వేయండి, నా స్త్రీలందరితో కలిసి వస్తాను, అక్కడ జలక్రీడలు ఆడతాను సరోవరం,
అంటే తన భార్యలందరితో కలిసి జలక్రీడలు ఆడతాడు. అది చూసి ద్రౌపదీదేవి ఏడవాలి, వడిపిచ్చి. ఆవిడ నిన్ననే చెప్పింది, అసలు నా భర్త కన్నా అన్న మాట నా జీవితంలో ఉండదని చెప్పింది. కాబట్టి నేను జలక్రీడలాడడానికి, విహరించడానికి, వినోదం అనుభవించడానికి, పాండవులు చూసి ఏడవలసినంత వైభవాన్ని అక్కడ ప్రదర్శించడానికి గుడారాలు, వేదికలు నిర్మాణం చేయండి అన్నాడు. అందులో యుక్తాయుక్త విచక్షణ వాళ్ళకెందుకు? ప్రభువు చెప్తే ఆ పని చేస్తారంటే వాళ్ళ ధర్మం వాళ్ళది, అది వాళ్ళ తప్పేం కాదు. కాబట్టి సైనికులు గబగబా సరోవరం పక్కన 4 రాటలు, గుణపాలు, గొడ్డళ్ళు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి గుడారాలు అవి కట్టేయడానికి సిద్ధపడిపోతున్నారు. సిద్ధపడుతుంటే అక్కడికి గబగబా కొంతమంది గంధర్వులు వచ్చారు. ఎందుకు ఇవన్నీ గుడారాలు వేస్తున్నారు, ఏమిటి అల్లరని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, వీరులు దుర్యోధనుడి సైన్యం అంది, మా ప్రభువు ఇక్కడ ఇవన్నీ కూడా వెయ్యమన్నాడు. ఎందుకు వెయ్యమన్నాడు అంటే, బలియుండా ధృతరాష్ట్ర సూనుడు మహాబాహుండు దుర్యోధనుండు అలగుండి కమలాకరంబునను క్రీడార్థంబు కౌతూహలం వెలయంగా ప్రియకామినీ సహితుడై ఏతించుచున్నాడు. మీర్వులది ఇందుండ తొలంగి పొండనువుడు వారుద్ధత క్రోధులై. ఆ గంధర్వుల్ని చూసి ఎవరనుకుంటున్నారు? మహాబలవంతుడు, ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు, విశేషమైనటువంటి బాహుబలం ఉన్నవాడు దుర్యోధనుడు, చాలా గొప్పవాడు, చక్రవర్తి. ఆయన తన భార్యలతో కలిసి ఈ సరోవరంలో జలక్రీడలు ఆడబోతున్నాడు, బయలుదేరుస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం, ఇక్కడ ఆయన వినోదిస్తాడు, అందుకని ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, పొండి 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 అన్నారు ఆ గంధర్వుల్ని. అంటే వాళ్ళు అన్నారు, పొండి పొండి అంటే ఏంటి, అది ఎవరిదనుకుంటున్నావు? ఆ సరోవరం చిత్రసేనుడని మా నాయకుడు గంధర్వుడు, ఆయనది ఆ సరోవరం. ఆయన తన భార్యలతో జలక్రీడలు ఆడతాడు. కాబట్టి ఇక్కడికి దుర్యోధనుడో దుశ్శాసనుడో ఎవరో వచ్చి జలక్రీడలాడేది కాదు ఆ సరస్సు. కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అన్నాడు. మాట పెరిగింది. మాట పెరిగితే ఏమవుతుంది? యుద్ధం ప్రారంభమైంది. మరి రాజుగారి ఆజ్ఞ నిర్వర్తించాలి. వాడు రాటేస్తాడు, వీడు రాట పీకుతాడు. పీకితే ఏమవుతుంది? గొడవ వస్తే ఏమవుతుంది? కొట్టుకుంటే ఏమవుతుంది? యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైందనగానే ఇందులో కొంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో చమత్కారం ఏమిటంటే, యుద్ధం మనమే గెలిచేసి రాటలు పాటేసి శిబిరాలు వేసేస్తే అది దుర్యోధనుడికి వెళ్ళి చెప్తే ఇలా తీసి హారం ఇస్తాడు. అందుకని పరిగెత్తుకెళ్ళి చెప్తాడు. ఒకవేళ వీళ్ళ వైపు వాళ్లే చచ్చిపోతున్నారు అనుకోండి, ఆపద వచ్చింది, మహారాజా ఇంకా సైన్యాన్ని ఇవ్వండి, వీరుల్ని ఇవ్వండి అని చెప్పడానికి వెడతారు. రాజుకు అవమానం కదా. అందుకని ఇందులో కొందరు పరిగెత్తుకుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యబాబో ఏమి యుద్ధం! ఆ గంధర్వులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారో తెలియట్లేదు, అంతమంది వచ్చేశారు. వచ్చేసి వాళ్ళు మన సైన్యాన్నంతటినీ మర్దించేశారు. అక్కడ వెయ్యడానికి వీల్లేదంటున్నారు, అక్కడ జలక్రీడలు ఆడడానికి వీల్లేదుట. గంధర్వుల నాయకుడైనటువంటి చిత్రసేనుని యొక్క అధీనంలో ఉందిట ఆ సరోవరం. కాబట్టి మహారాజా మీరు వెంటనే అదనంగా సైన్యాన్ని పంపించాలన్నారు. వెంటనే కర్ణుడు ఉన్నాడు కదా, నా అంత బాణ పరంపరలు వెయ్యగలిగిన వాడెవరని గబగబా కర్ణుడు బయలుదేరాడు. ఆ వెనక శకుని బయలుదేరాడు. ఆ వెనక బోలెడంత సైన్యం బయలుదేరింది. వీళ్ళందరూ కలిపి గంధర్వుల మీద యుద్ధానికి వెళ్ళారు. కర్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసి చిత్రసేనుడు వచ్చాడు యుద్ధానికి. వచ్చి ఆయన మాయాయుద్ధ కోవిదుడు, ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చేయడు. శ్రీరామాయణంలో ఇంద్రజిత్ ఎలా యుద్ధం చేస్తాడో ఈయన కూడా అలాగే ప్రచ్ఛన్న యుద్ధం, అంటే కంటికి కనపడకుండా బాణాలు వేస్తాడు. కాబట్టి మాయాసంగర కోవిదుండు వికసన్ మాయాస్త్ర జాలంబులన్ వాయువ్యాప్తియడంగా అర్క కిరణ వ్రాతంబు రుద్ధంబుగా చేయంజొచ్చిన తెళ్ళె తేరులు కరుల్ శీర్ణంబులయ్యం దళత్కాయంబయ్య హయాళి కూలిరి భటుల్ కౌరవ్య సైన్యంబునన్. ఆయన మాయాయుద్ధం చేస్తూ మేఘాల చాటున ఉండి ఎవ్వరికీ కనపడకుండా బాణ పరంపరలు విడిచిపెడుతుంటే కొన్ని వేల ఏనుగులు తెగటారిపోయాయి, కొన్ని వేల గుర్రాలు కింద పడిపోయి నెత్తురు కాల్వలై ప్రవహించింది, కొన్ని వేల మంది సైనికులు చచ్చిపోయారు. సూర్య కిరణములు ఒక్క సూర్యుడి నుంచి ఆ కిరణములు వచ్చి భూమినంతటిని ఎలా ఆవరిస్తాయో అలా ఆ చిత్రసేనుని యొక్క ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర భూమ్యాకాశములను కప్పేసింది. కప్పేసి ఎన్ని కోట్ల మంది పుట్టేశారో ఆ గంధర్వులు. అంతమంది గంధర్వులు వచ్చి కొందరు సూటు నశ్వముల, కొందరు సూటు అశ్వముల, కొందరు చపదండమును, కొందరు చక్రయుగ్మకము, కొందరు విస్ఫురిత అతపత్రమును, కొందరు కుబరంబు, మరికొందరు కేతువు, కొందరు అక్షమును దందడి దున్నివేయిచి విరధత్వమునర్చిరి సుతసూతికిన్.
ఆ కర్ణుడు చిత్రసేనుడితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కొన్ని కోట్ల మందిగా వచ్చినటువంటి ఈ గంధర్వులు కొంతమంది రథాన్ని తోలుతున్నటువంటి ఆ సూతుడిని పడగొట్టేశారు. మరికొంతమంది కర్ణుని యొక్క రథాన్ని విరగొట్టేశారు. మరికొంతమంది ఆ కర్ణుడు పట్టుకున్నటువంటి ఆ ధనస్సు మీద పడిపోయి చేతిలోంచి లాగేసి ఆ ధనస్సుని విరగొట్టేశారు. మరికొంతమంది 2 చక్రాలు ఊడబెరికేసి వాటిని విరగొట్టేశారు. మరికొందరు విస్ఫోరిత ఆతపత్రమును ఆ గొడుగుని విరగొట్టేశారు. మరికొంతమంది కూబరాన్ని అంటే ఆ రథానికి ఉండే నొగలు ఆ నొగల్ని విరగొట్టేశారు. మరికొందరు కేతు దానికి ఉండేటటువంటి ఇరుసు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విరగొట్టేశారు. ఇలా ఆ రథాన్నంతటినీ కూడా ముక్కలు చేసేశారు. చేసేసేటప్పటికి ఆ కర్ణుడికి ఇంతమంది మీద పడిపోయి రథం లేకుండా ఒక్క క్షణంలో నిలబడిపోతే ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక పారిపోయి వికర్ణుడి రథం ఎక్కి ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోవడంలో దుర్యోధనుడు ఇంకా యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు వెళ్ళిపోయాడు ఏమీ తెలియని వాళ్ళ నిశ్శబ్దంగా. వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాడు. దొరికిపోయిన వాడు దుర్యోధనుడు దొరికిపోయాడు. దొరికిపోగానే ఆ చిత్రసేనుడు ఏం చేశాడంటే పట్టుకోండిరా అని ఆ దుర్యోధనుడిని రథంలోంచి లాగి కింద పారేసి నడుం మీద మోకాలు పెట్టి తొక్కి 2 చేతులు వెనక్కి తీసుకొచ్చి వెనక్కి చేతులు విరిచి కట్టేసి వాడి భార్యలందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి రథం మీద పెట్టుకుని ఉత్తర దిక్కుగా తీసుకుపోతున్నాడు. దేనికి వచ్చాడు? పాండవులను అవమానిద్దాం. ఇంకా శిబిరమే వేయలేదు. చేతులు కాళ్ళు కట్టి చావగొట్టి పట్టుకుపోతున్నాడు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే అంతఃపురంలో చేసినటువంటి కుట్రని గంధర్వులు భేదించారు. గంధర్వుల్ని ఎవరు పంపారు? ఎదర తెలుస్తుంది. అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి సైనికులు గబగబా ధర్మరాజు గారి దగ్గరికి పరిగెత్తారు. ఘన బాహాబల దుర్నివార మహిమన్ గంధర్వ వీరుల్ సుయోధను తత్కాంతల తత్సహోదరుల బంధప్రాప్తులం చేసి గైకొని వేపోవుచునున్నవారదే రిపుక్షోభంబు గావించి నీ అనుజప్రాతము కావవే కరుణ నిండారంగరాజోత్తమ. అదిగో ఆ చిత్రసేనుని యొక్క సైనికులు గంధర్వులు మహాబలుడైనటువంటి వాడ ఆ దుర్యోధనుని యొక్క భార్యల్ని తమ్ముళ్ళని సైన్యాన్ని గంధర్వులు బంధీకృతుల్ని చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓ ధర్మరాజా, నీ తమ్ముడు కదా, జ్ఞాతి కదా, నువ్వు జోక్యం చేసుకుని కాపాడవద్దా, రక్షించవయ్యా అని వాళ్ళు ప్రార్థన చేశారు. వెంటనే పక్కనే నించునున్నాడు భీముడు. ఆయన అన్నాడు, మనకు చులకనయ్యే మనము చేయు పనియుం గంధర్వవరులు కూడి తగవనర్చిరింత లెస్సయమున ఏ భారమును లేక ఊరకుండా మనలో ఉందే చేయము. చేయవలసిన పని గంధర్వులు చేశారంటారు. అందుకే కాగల కార్యం గంధర్వులు చేశారంటారు. అది భీమవాక్కు. భీముడు అన్నాడు, ఎంత గొప్ప మాట విన్నాం ఇవాళ. బ్రహ్మగారి నాళ్ళకో తెలివైన పని చేశాడు. మన చేతికి మట్టి అంటుకోలేదు. యుద్ధానికి ఎడతామంటే 13 ఏళ్ళు అవ్వలేదు 13 ఏళ్ళు అవ్వలేదు అనేవాడు అన్నయ్య. 13 ఏళ్ళు మనం యుద్ధం చెయ్యక్కర్లేదు, చంపక్కర్లేదు, వాడే పోయాడు. గంధర్వులు పట్టుకుపోయాడు. కాబట్టి పోయిందిగా, అక్కడతో ఆ పీడ వదిలిపోయింది. ఇక మనదే రాజ్యం అన్నయ్య, యుద్ధమే లేదు. ఎంత సంతోషకరమైన వార్త. జబ్బలు తరచుకు పోగిపోతున్నాడు. వెంటనే ధర్మరాజు భీముడు వంక తిరిగి అన్నాడు, అకటా ఇది పరుషవాక్యములకు సమయమే, శరణు సొచ్చి లఘుభావముతో వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణసేయు నీకుంతగదే. తప్పురా నాయనా, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, శరణాగతి చేశారు ఆ సైనికులు వచ్చి. మా వాళ్ళని కాపాడండి, మా రాజుని కాపాడండి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారని గుర్తు తెచ్చుకుని పరుషవాక్యాలు మాట్లాడచ్చా? ఇది సమయమా? వాడు ఓడిపోయాడు, పట్టుకుపోతున్నారు. బలం ఉన్నవాడు నువ్వుగా వెళ్ళి రక్షించు. ఎందుకని? శరణాగతి చేశారు కాబట్టి క్షత్రియుడికి ధర్మం రక్షించాలి, వెళ్ళి దుర్యోధనుడిని రక్షించి తీసుకురావాలి. భీముడికి ఎలా ఉంటుందండి? అంత సంతోషపడిపోతున్న వాడికి అప్పచెప్పిన పని ఏమిటి? పైగా దుర్యోధనుడిని రక్షించి తీసుకురావాలి. ఎవరు కొట్టారని పొంగిపోతున్నాడో వాళ్ళని కొట్టి వీడిని తీసుకురావాలి. కడుపు మండిపోదు. కానీ అది ధర్మరాజు యొక్క చాతుర్యం. చిత్రసేనుడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయి ఉంటే దుర్యోధనుడు చచ్చిపోయినా పెద్ద బాధపడ్డాడు. భీముడు విడిపించి తీసుకొచ్చారనుకోండి పాండవులు, ధర్మరాజు గారు చిత్రసేనుడితో మాట్లాడి విడిపించి ఇంటికి వెళ్ళిపోరా అన్నారనుకోండి, బతకలేడు, చచ్చిపోతాడు. చిచ్చి, పాండవులు బతికిస్తే బతికానంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు, కనపడకుండా కొడుతున్నాడు. కాబట్టి ధర్మరాజు క్షత్రియ ధర్మంలో
రాచరికమైన ఆలోచన లేకపోలేదు, ఉంది. కానీ అది ధర్మం తప్పి మాత్రం లేదు. అది ధర్మాన్ని విడిచిపెట్టి లేదు. కాబట్టి భీముడు అన్నాడు, అసలు అన్నయ్య నీకేమైనా గతం గుర్తుంటుందా? అంటే అన్నీ మరిచిపోతుంటావా? నేను వెళ్ళి రక్షించిన వాళ్ళని. అనుమానమొక్కింతయను లేక అలిగి జలంబుల త్రోచే, విషంబు పెట్టే, గృహధానమనరించే, విహిత దురోదర కపటుడై రాజ్యంబునపహరించే, జనులెల్ల చూడంగ వనజాక్షి పాంచాలి తలపట్టి ఈడ్పించే, వలువలొలువనిచే, పుట్టిన కోలె మనకు అక్కట సుయోధనుడెగ్గు చేయని దినము కలదే, వాని చేతలొకటి ఏ నీయు తలంపవు, నీవు మనుజనాథ కేవలంపు కరుణపూనియుండు దరయ నిపుడు ఇట్టులైన మనకు కార్యహాని కాదే. అన్నయ్య ఎప్పుడూ దయ నీకు. అసలు నీకు వాళ్ళు చేసిన పనులు గుర్తుండవా అన్నయ్య? నేను పుట్టగానే చిన్నపిల్లాడిగా ఉండగా నన్ను నీళ్లలో తోయించేశాడు, ఏదో బతికాను, విషం పెట్టించాడు. అక్కడతో ఊరుకోలేదు, మనందరం లక్క ఇంట్లో ఉంటే అది కాల్పించేశాడు, పోను అక్కడతో ఊరుకోలేదు. కాపక్ష్యంతో మన రాజ్యాన్ని అపహరించాడు, అక్కడతో ఊరుకోలేదు. ఏమీ తెలియని అమాయకురాలు భార్య ద్రౌపదీదేవిని తీసుకెళ్లి వస్త్రాపహరణం చేయించే ప్రయత్నం చేశాడు. అసలు అన్నయ్య మన జీవితంలో దుర్యోధనుడి వలన మనం కష్టాలు పడని రోజు ఎప్పుడైనా ఉందా? మన జీవితంలో ప్రతిరోజు దుర్యోధనుడి వల్ల కష్టాలు పడింది. అలాంటి దుర్మార్గుణ్ణి వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. నన్నెళ్ళి విడిపించి తీసుకురామంటే ఏంటన్నయ్య? పైగా ధర్మం రా, తప్పురా, శరణాగతి చేశారా, క్షత్రియులనరా, తీసుకురావద్దా అంటే ఏమిటి? ఇదెక్కడి ప్రారంభం అన్నయ్య నీతో? ఇలా అయితే మన కార్యం చెడిపోదా? జరగవలసిన పని వాళ్ళు చేస్తే నన్నెళ్ళి తీసుకురామంటావేంటి అంటే ధర్మరాజు అన్నాడు, శరణంబరి వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. ఇది ధర్మరాజు అంటే. ఏది ధర్మ చట్రంలో పడుతుందో చూస్తాడు. వాళ్ళు వచ్చి శరణాగతి చేశారు రక్షించమని. క్షత్రియుడైన వాడికి పరమధర్మం ఒక్కటే, తన దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే ఎంతటి శత్రువైనా సరే రక్షించాలి. మనకి పరమశత్రువు కనుక వాళ్ళ సైనికులు వచ్చి శరణాగతి చేసినా కూడా మనం జోక్యం చేసుకోలేకపోతే మన క్షాత్ర ధర్మమే పోయింది. అప్పుడు మనకి రాజ్యపాలన అధికారం ఎలా ఉంటుంది? కాబట్టి ఇంకొక మాట మాట్లాడకు భీమసేన, బయలుదేరు, నీతో పాటు అర్జునుడు కూడా వస్తున్నాడు, నేను కూడా వద్దును, నేనే విడుదును అంటే నేను చేతకాని వాడని నీకు చెప్తున్నాను అనుకోకు, నేనే విడుదును. ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? క్రతువు జరుగుతోంది, మధ్యలో ఉన్న లేవకూడదు పీటల మించి. అంటే ఇప్పుడు రెండు ధర్మాలు కలిసి, నీ అన్న లేచిపోతే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది నా ధర్మం పోకుండా చూసుకోవడానికి. నీ అన్న క్రతువు చేసుకుంటూ హాయిగా పీటల మీద ఉండాలంటే నువ్వు వెళ్ళాలి యుద్ధానికి. కాబట్టి దుర్యోధనుణ్ణి రక్షించడమే కాదు, నా పూజ నిర్వహణ జరిగేటట్టు కూడా నువ్వు చూడవలసి ఉంటుంది. కాబట్టి భీమసేన, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు బయలుదేరండి అన్నాడు. కడుపు ఎంత ఉడికిపోతున్నా అన్నగారి ఆజ్ఞ అంటే అలా కట్టుపడతారు. అది వాళ్ళ గౌరవం. అది చాలా అసాధారణం. అది అంత తేలికైన విషయం కాదు. ఎంత వయస్సులో కూడా అన్నగారి మాటను అలా గౌరవించడం, అన్నగారు అలా ధర్మాన్ని ఆలోచించి మాట్లాడడం చాలా అసాధారణ విషయం. నిజంగా అలా ఏ కుటుంబంలోనన్నా ఓ నలుగురో ఐదుగురో అన్నదమ్ములు ఎంత పెద్దవాళ్ళైనా చక్కగా ఓ చోట కూర్చుని ఎవరింట్లో పెళ్ళవుతున్నా అన్న తమ్ముడు అందరూ కూర్చుని ధర్మాన్ని మాట్లాడుకుని పెద్దన్నగారు అంత ప్రేమతో ధర్మం చెప్పి ఆ తమ్ముళ్ళు పెద్దన్నగారు చెప్పినటువంటి మాట విని అలా అనువర్తించే కుటుంబాల్ని చూస్తే దృష్టి తగులుతుందనిపిస్తుంది. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నా మనసులో ఒక కుటుంబం కదిలింది. ఆ కదిలిన కారణం చేతే నేను ఈ మాట అన్నాను. ఉన్నాయి ఇటువంటి కుటుంబాలు ఇప్పటికీ లోకంలో. అన్నదమ్ములు చేతి వేళ్ళు ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అవి సనాతన ధర్మానికి వారసత్వం పొందిన కుటుంబాలు. కాబట్టి వెంటనే బయలుదేరారు భీమార్జున నకుల సహదేవులు. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధం జరుగుతోంది. వెడుతూనే యుద్ధం ప్రారంభం చేయలేదు. అర్జునుడు ఆ గాంధీవాన్ని టంకారం చేసి చెప్పాడు, ఇది పృథివీ మండలానికంతటికీ కూడా రాచరికం చెయ్యగలిగినటువంటి ధర్మరాజు గారి ఆజ్ఞ. దుర్యోధనుణ్ణి, ఆయన యొక్క భార్యల్ని, సైన్యాన్ని విడిపించి తెమ్మని ఆజ్ఞ చేశాడు. ఎవరు వాళ్ళని తీసుకెళ్తున్నారో వాళ్ళు వెంటనే విడిచిపెడితే యుద్ధం ఉండదు. మా అన్న ఆజ్ఞ ధిక్కరించి ఆగకుండా తీసుకుని వెళ్ళడమే జరిగితే యుద్ధం జరుగుతుంది అని శంఖనాదం చేశాడు. వెళ్ళిపోతున్నటువంటి సైన్యం అంతా ఆగిపోయింది. ఈ వెంటనే ఈ చిత్రసేనుడు ఎక్కడున్నాడో కనపడకుండా కదా యుద్ధం చేస్తుంటాడు. కానీ అర్జునుడికి శబ్దభేద విద్య ఉంది.
శబ్దం వస్తున్న వైపుకి బాణం వేసి కొట్టగలడు. ఇన్ని కోట్ల మంది గంధర్వులు అన్ని కోట్ల బాణాలు ప్రయోగిస్తుంటే ఆ బాణ పరంపర మీద పడకుండా ఆకాశానికి అంతటికీ బాణాలతో ఆచ్ఛాదించేశాడు. గాంధీవాన్ని చేత పట్టుకుని అర్జునుడు బాణం వేయడం అంటే అలా ఉంటుంది. కవ్వడి 2 చేతులతో వేస్తాడు. అది ఆయన అద్భుతం. కాబట్టి అటువంటి బాణ పరంపరలతో పంజరం కట్టి వాళ్ళనందరినీ తెగటార్చేశాడు. కొన్ని లక్షల మంది కొద్ది నిమిషాల వ్యవధిలో పడిపోయారు. అంటే అప్పుడు చిత్రసేనుడు గబగబా కిందకి దిగొచ్చాడు. శబ్దభేద విద్యతో కొట్టాడు కదా, ఆ బాణాల దెబ్బలు తగిలి ఆ గంధర్వరాజు దిగొచ్చి అన్నాడు, అర్జున, మాకు మీతో వైరం లేదు. నేను నీ బాల్య స్నేహితుడిని. నేను నీతో యుద్ధం చెయ్యాలన్నది నా కోరిక కానే కాదు. మేము వచ్చింది నీతో మిత్రత్వానికే వచ్చాం. అసలు మేము ఎందుకు వచ్చామో యుద్ధానికి చెప్తాను చూడు. ఇన్నాళ్ళు అరణ్యంలో లేని వాళ్ళం ఇవాళ అరణ్యానికి ఎందుకు వచ్చామో తెలుసా? ఈ దురాత్ముడు మిమ్ము ఈ వనంబునన్ నితాంతాయాస పీడితులైన వారి పరమ ధర్మాత్ముల భార్యాసమేతుల అపహసింప తలంచి అరుగుదించి ఇంతయు నెరిగి సురేంద్రుండు కలుషించి అనుజవధూ సహాయాన్వితముగా పాపవర్తన వీని పట్టి తెమ్మని నన్ను బలిచిన వచ్చితి పార్థ వినవే. శక్రుపాలికనిది కొని చనుచునున్నవాడా నీవికం కొండనవలదు వినుము. మత్సకుండవు కావున మత్సరంబు అలుకయును లేదు నీ దశ అనఘనాకు. నేను నీకు స్నేహితుణ్ణి, నీ మీద నాకు కోపమూ లేదు అర్జున. నీతో యుద్ధం చేయాలన్న కోరిక నాకు లేదు. ఎందుకు వీడి మీద యుద్ధం చేసి వీడిని బంధించానో తెలుసా? వీడు చాలా దుష్టమైన పన్నాగం పన్నాడు. ఇంత పరివారంతో అరణ్యానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిజంగా గోవుల్ని కాపాడడానికి వచ్చిన వాడు కాడు. కేవలముగా అరణ్యవాసం చేస్తున్నటువంటి మిమ్మల్ని బాధ పెట్టాలని, అవమానించాలని ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీ జోలికొచ్చి మీ ముందు తన డాంబికాన్ని, దర్పాన్ని, తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటించడం కోసం వచ్చాడు. ఇలా వస్తున్నాడన్న విషయాన్ని ఇంద్రుడు కనిపెట్టాడు. దేవతలకు తెలియదు, దేవతలకు తెలుస్తుంది. ఇంద్రుడు కనిపెట్టి ధర్మాత్ములైన వారు పాండవులు, ధర్మాత్ములైన పాండవుల మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించడానికి వెడుతున్నాడు కాబట్టి వీడిని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అందుకొచ్చాను. అందుకొచ్చి యుద్ధం చేసి ఈ దుర్మార్గుణ్ణి పట్టి బంధించాను. అందుకు తీసుకెడుతున్నాను. మీతో నాకేమీ వైరం లేదు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టేసి, విడిచిపెడితే మేము ఈ దుర్యోధనుండి తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెడతా ఉన్నాడు. నోట మాట కంటి చూపు లేకుండా వెనక్కి చేతులు పెడరెక్కలు విరిచి కట్టేస్తే చూస్తున్నాడు అర్జునుడి యొక్క యుద్ధ వైభవాన్ని. అక్కడే నించునున్నాడు భీముడు, నకులుడు, సహదేవుడు. అప్పటిదాకా యుద్ధం చేసి ఓడించారు గంధర్వులందరినీ. అర్జునుడు అన్నాడు, ఇంద్రుడు ఏం చెప్పాడో పక్కన పెట్టు. ఇంద్రుడు ఏం చెప్పినా కూడా అనవసరం. మా అన్న ధర్మరాజు చెప్పిందే జరగాలి. మా అన్న ధర్మరాజు నాతో ఏం చెప్పాడంటే, ఒరే వెళ్ళి మన జ్ఞాతి, మన సోదరుడు, బయట వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు మనమందరం అన్నదమ్ములం, మనలో మనం ఎన్నైనా దెబ్బలాడుకోవచ్చు. కానీ బయటి శత్రువులు వచ్చినప్పుడు అన్నదమ్ములం ఒక్కటి, జ్ఞాతులం అలా దెబ్బలాడుకోకూడదన్నాడు. కాబట్టి మా అన్న మాట నిలబడాలి. మా అన్న మాట నిలబడాలి అంటే ఈ దుర్యోధనుడిని తీసుకుని నువ్వు ముందు ధర్మరాజు గారి దగ్గరికి రా. మా అన్నయ్య ఎలా నిర్ణయం చేస్తే అలా చెయ్యి. ధర్మరాజు గారి నిర్ణయానికి కట్టుబడిన వాడు ఎవరు ఉంటాడు? ఓడిపోయిన వాడు మాట వినద్దు. కాబట్టి చిత్రసేనుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే బయలుదేరి మీ అన్నయ్య దగ్గరికి వస్తాను పద. వీడినేం కట్లిప్పలేదు, అలాగే కట్టేసి ఉంచారు. కట్టేసి ఉంచి తీసుకొచ్చారు. కూర్చునున్నాడు ధర్మరాజు పర్ణశాలలో. చక్కగా వెనక్కి వచ్చి భీమార్జునుల నకుల సహదేవులు నిలబడ్డారు. ద్రౌపదీదేవి నిలబడింది. వీళ్లకుంటాయేమో వెర్రిబుర్రి వేషాలు, వాళ్ళకుండవు. వాళ్ళేమి అవమానించడమో, చూపుల చేత అవమానించడమో అటువంటి పనులు వాళ్ళు చెయ్యరు. చిత్రసేనుడు దుర్యోధనుడిని తీసుకొచ్చాడు, కట్లతో నించోబెట్టాడు. నించోబెట్టగానే ఆ చిత్రసేనుడికి స్వాగత మర్యాదలు చేసి ధర్మరాజు గారు అన్నాడు, నాయన చిత్రసేన, ఇతను మాకు సోదరుడు, చాలా అదృష్టం. ఇతని భార్యలు, తమ్ముళ్ళు, ఆ మంత్రులు చచ్చిపోకుండా బతికారు. ఈ మాటలు దుర్యోధనుడికి సంతోషమా, ఏడవడమా? ఇందులో ధర్మరాజు గారు అబద్ధాలు ఏం మాట్లాడటం లేదు. అంటే నిజంగా పంపించాడా లేదా రక్షించమని. అప్పటికే వీడు చచ్చిపోయి ఉంటే మాకు మాట దక్కేది కాదు, జ్ఞాతిని రక్షించామని. మా అదృష్టం వీడు ఇంకా బతుకున్నాడు, వీడి తమ్ముళ్ళు బతుకున్నారు,
కాబట్టి మా తమ్ముళ్ళు బతికున్నట్టు, మా మరదళ్ళు బతికున్నారు. కాదు, మంత్రులు కూడా బతికున్నారు. ఎవరు? దుష్టాలోచనలు చెప్పేవాళ్ళు బతికున్నారు. దీని పర్యవసానం ఏమిటో తెలుసుకున్నారు. కాబట్టి వీడన్నా వినడం మానేయాలి, వాళ్ళు చెప్పడం అన్నా మానేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ బతికున్నారు, చాలా సంతోషం. మీరు దయ చూపించారు కాబట్టి మా కుటుంబానికి కీడు కలగలేదన్నాడు. మీరు దయ చూపించారు కాబట్టి మా కుటుంబానికి కీడు కలగలేదంటే నిజంగా ధర్మరాజు గారికి ఏమైనా అయిందా? అవలేదు. మా కుటుంబం అని చెప్పి జ్ఞాతి కుటుంబాన్ని తన కుటుంబంతో కలుపుకుని తన పెద్దనాన్న బిడ్డలు కనుక స్వయంగా తన తోడ పుట్టిన వాళ్ళగానే భావించి అంత ప్రేమని వ్యక్తం చేసి ధర్మరాజు గారు మరింత పైకెక్కి నిలబడ్డాడు. ఆయనకి ఇబ్బంది రాలేదు. కానీ ఆయన ఇంత బ్రతిమాలి ఇంత గౌరవంగా మాట్లాడి తనని విడిపిస్తున్నాడు. అటువంటి వాణ్ణి అవమానించడానికి తాను వచ్చాడు. బతికినట్ట చచ్చినట్ట? ఎవరిని అవమానిద్దామని వచ్చాడు? ఎవరి ముందు డాంబికం ప్రదర్శిద్దామని వచ్చాడు? ఎవరి దగ్గర అవమానపడ్డాడు? ఎవరి దగ్గర కాళ్ళు చేతులు కట్టేసి నించున్నాడు? పెద్ద భూషణాలు పెట్టుకుని చీనాంబరాలు పెట్టుకుని జలక్రీడలాడి ద్రౌపదీదేవితో సహా అందరినీ అవమానిద్దామనుకున్నాడు. అటువంటి వాణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి ఓ గుంజ కట్టేసి తీసుకొచ్చారు రథం మీద. ఎవరు అవమానపడ్డారు ఇప్పుడు? కాబట్టి ధార్మిక సంకల్పములకు దేవతల యొక్క అనుగ్రహాలు ఉంటాయి, అధార్మికమైన సంకల్పములకు దేవతల యొక్క అనుగ్రహం ఉండదు. ఎంతలో ఎంత జరిగి ఓడలు బళ్ళైపోయాయో, బళ్ళనుకున్నవి ఓడలుగా నిలబడ్డాయో కనపడుతోందిగా. కాబట్టి మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. ఇంకొక మాట, ఇతను మా తమ్ముడు ఈ దుర్యోధనుడు మీకేమైనా అపచారం చేసి ఉంటాడు. వద్దురా అంటుంటే పందిళ్ళేస్తానన్నాం, వద్దురా అంటే యుద్ధానికి రావడం, ఇలాంటివి. అతని తరపున నేను అడుగుతున్నాను, క్షమించండి. ఇంటి పెద్దవాడు కదా మరి. ఇప్పుడు ఇంటి పెద్దవాడిగా నేను క్షమార్పణ అడుగుతున్నాను. ఎవరి కోసం ఎవరు అడుగుతున్నారు? ఎవరిది ఔదార్యం? మరి యుద్ధం జరిగి గంధర్వులు కూడా మరణించారుగా, గంధర్వులకి దెబ్బలు తగిలాయిగా. మా వాడి తెంపరతనానికి మీరు ఇబ్బంది పడ్డారు, నిజమే. మేము దేవలోకానికి తీసుకెళ్లి విచారణ చేస్తామనొచ్చు నువ్వు, కానీ నా మొహం చూసి వదిలేయండి అయ్యా. కాబట్టి నేను క్షమార్పణ అడుగుతున్నాను మిమ్మల్ని. కాబట్టి ఈ మాటలు చెప్తే ఇది చిత్రసేనుడికి ఒకలా అర్థం అవుతోంది. ధర్మరాజు గారి ధర్మం నిలబడింది. ఒకడు బతికి చచ్చిపోతున్నాడు ఆ మాటలకి. వాడిని కత్తితో పొడి చేస్తే తేలిగ్గా చచ్చిపోతాడు సంతోషంగా. ఈ మాటలకి వాడు చచ్చిపోయిన చావు సామాన్యమైంది కాదు. రేపు విందురుగాని ప్రాయోపవేశం చేశాడు ఏకంగా వెళ్ళి. ఛీ, పాండవులు బతికిస్తే బతికిన బతుకునే బతకనే నేనే చచ్చిపోతానన్నాడు. నిద్రేపోలేదు, అంత ఏడిచాడు, అన్నపానాలు ముట్టుకోలేదు. వచ్చినప్పుడు ఎంత డాంబికంగా వచ్చాడో, ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే ధర్మరాజు గారిలో పాకేసి కూర్చున్నాడు లోపలికి వెళ్ళి పడుకుని. నేను బతకనన్నాడు. ఎందుకు వచ్చిన అక్కర్లేని ఘోషయాత్ర? కాబట్టి ఇన్ని మాటలు చెప్తే ఆ చిత్రసేనుడు కాదనలేక ఆ దుర్యోధనుణ్ణి అతని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేసి పాండవుల దగ్గర వీడ్కోలు తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయి అంతా కూడా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడు మరి తను చెప్తే కదా వెళ్ళాడు చిత్రసేనుడు. ఎంతరో గంధర్వులు చచ్చిపోయారుగా అర్జునుడి బాణ పరంపరలకి. ఆయన వచ్చి ఒక్కసారి అమృత వర్షం కురిపించాడు. కురిపించగానే మళ్ళీ గంధర్వులందరూ బతికేశారు. బతికేసి సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ నాయకుడితో కలిపి గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి చిత్రసేనుడు ఆ కట్లేం విప్పలేదు, వెళ్ళిపోయాడు. వీడు అలాగే ఉన్నాడు ఆ దుర్యోధనుడు. ఆ వెంటనే ఆ ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడికి పాండవులే ఆ బంధనాలు విప్పారు. ఇంతకన్నా చావు లోకంలో ఉంటుందండి. దేనికి వచ్చాడు, ఏం చేయించుకుంటున్నాడు? విప్పుతుంటే ద్రౌపదీదేవి చూడదా? ఆ తల్లి నవ్విందంటాడు. నిజంగా ద్రౌపదీదేవి నవ్వవలసి వస్తే మయసభలో ఏదో మడుగులో పడ్డాడని కాదు, ఇప్పుడు నవ్వాలి ఆవిడ. ఆవిడ స్వభావం అదైతే ఆవిడ ఇప్పుడు నవ్వాలి. అసలు ఆవిడ స్వభావం అది కానీ కాదు. అది 1కి 10 మార్లు ఎక్కడ ఎలా తనకి కావాలో అలా అనుగుణంగా చెప్పాడంతే. ఆవిడ మహాసాధ్వి. ఆవిడ నిన్ననే చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి నవ్వే స్వభావం ఉండకూడదు ఆడదానికని చెప్పింది. కాబట్టి ధర్మరాజు ఆ బంధనాలు విప్పేసి మరి ఇప్పుడు తను కదా విడిపించాడు, తను పొమ్మంటే పోవాలి. అందుకని అన్నాడు, ఎన్నడు ఇట్టి సాహసములింకను నర్పకుమయ్య దుర్జనుండన్నున సాహసక్రియల యందు కడంగి నశించు
కావునన్ గ్రన్నన తమ్ములం దొరల గైకొని ఇమ్ముల బొమ్ము వీటికి సన్నుత దీని కొండొక విషాదము బొంకకుమీమనంబునం. ఇందులో దుర్యోధనుడు ఏడవడానికి కావలసిన సరుకంతా పెట్టాడు. పైకి పరమధార్మికంగా ఉంది. అది కావాలని అలా మాట్లాడాడు ధర్మరాజని మీరు అనుకోకూడదు. అలా అయితే రెండు అర్థాలు ఉన్నప్పుడు పద్యానికి ఒకటి స్వభావం చేత దుర్యోధనుడు అలా భావన చేస్తాడు తప్ప ధర్మరాజు గారు అందుకోసం మాట్లాడాడనడానికి వీల్లేదు. ఆయన అన్నాడు, ఎన్నడూ ఇట్టి సాహసములింక నొనర్పకుమయ్యా. ఇలాంటి సాహసాలు దుందుడుకుగా ఎప్పుడు చెయ్యకు. ఎందుచేత అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దుర్జనులైనటువంటి వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో ఆలోచించకుండా సాహసాలు చేసి మడిసిపోతూ ఉంటారు. కాబట్టి సాహసం జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు నీ తమ్ముళ్ళని నీ పరివారాన్ని తీసుకుని వెళ్ళిపో. ఇదే మనసులో పెట్టుకుని ఊరికే ఖేద పడిపోకు, మరిచిపో. కానీ ఆయన స్వభావం ఏది? అతను అభిమానధనుడు. అలా ఖేదపడకుండా వాడు ఒక్కనాటికి ఉన్నాడు. వాళ్ళు ఓడించేసి ఎత్తుకుని తీసుకెళ్లిపోయి గద పెట్టి నిలువున బాధేసి చంపేసిన సంతోషంగా చచ్చిపోతాడు. పాండవులు బతికిస్తే బతకడానికి మాత్రం వాడు ఒప్పుకోడు. అది ఆ మత్సరం అటువంటిది. కాబట్టి నువ్వు ఇది మనసులో పెట్టుకుని ఊరికే ఏడవ కుసుమా అని ధర్మరాజు గారు చెప్పింది ఎంత ఏడవలసిన విషయమోగా బాగా కనపడింది దుర్యోధనుడికి. ఇలాంటి పనులు దుర్మార్గులు చేస్తారు, చెయ్యకే అంటే తన దుర్మార్గుడే కదా. అందుకే కదా యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏది చేయకూడదో అది చేయడానికి వచ్చాడు. చెప్పకుండానే చెప్పాడా లేదా ధర్మరాజు? ఆయన మంచి మనసుతోనే చెప్తున్నాడు, కానీ అన్వయం అలాగే అవుతోంది కదా ఆ దుర్యోధనుడి స్వభావానికి. ఇదిగో నీ తమ్ముళ్ళని భార్యల్ని ఈ పరివారాన్ని తీసుకుని పో ఇంటికి అంటే, ఇప్పుడు పో ఇంటికి అని చెప్పి ఎవరంటే పోతున్నాడు? ధర్మరాజు చేయి చూపిస్తే పోతున్నాడు. నిజంగా ఆ ధర్మరాజే కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎంతసేపు? ఒక్క నిమిషం పడుతుందా? పట్టదు. భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనుకుంటే ఒక్క క్షణం పడుతుందా? పట్టదు. వదిలి పొమ్మన్నాడు. సత్యధర్మములు వాళ్ళవి, దుర్మార్గం తనది. ఎట్ట ఎదుట నిరూపణమైందా? అందుకే ఘోషయాత్ర యందు చిదంబర రహస్యం ఏమిటంటే, ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడికి ఆపద వస్తోందన్న విషయం వాడికి కూడా తెలియక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఆపద వస్తుంటే ఆ ఆపద ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణగా ఎలా మారిపోవాలో, యువతల వాడి యొక్క వైభవం ఇంకా ప్రకాశించడానికి వీలుగా సంఘటన ఎలా జరగాలో దాన్ని దేవతలు నిర్ణయం చేస్తారు, దేవతలు అనుగ్రహిస్తారు. లేకపోతే ఇంద్రుడు గంధర్వుడిని ఎందుకు పంపాడు? కాబట్టి ధార్మికమైన నడవడి, ధర్మానుష్ఠానము ఎంత గొప్పవో, దాన్ని పట్టుకోవలసిన అవసరం ఎంత గొప్పదో మనకి ఘోషయాత్ర ఘట్టం నిరూపణం చేస్తుంది. సరే, పాండవులు సంతోషించారు. దేనికి అంటే తమ ధర్మము తమకి నిలబడింది. క్షత్రియ ధర్మానికి ధర్మరాజు గారు నిలబడ్డాడు. అన్నగారి మాటకి కట్టుపడతాడు. ఇంత కోపం ఉన్నవాడు కూడా భీమసేనుడు. తమ్ముళ్ళంటే తమ్ముళ్ళే, వాళ్ళ ధర్మం వాళ్ళది, అగ్రజుణ్ణి గౌరవించడం వాళ్ళ ధర్మం. కాబట్టి ఇంత సంతోషించారు. ఎవడు ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఎవడు అవసరం వచ్చినప్పుడు జారిపోతాడో కూడా ఘోషయాత్ర బయటపెట్టింది. నీకెందుకు అర్జునుడిని చంపేస్తానంటాడు కర్ణుడు. నీకెందుకు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు, నేను పక్కన ఉన్నాను కదా అంటాడు. తీరా తన రథం విరిగిపోయేటప్పటికి దుర్యోధనుడు ఏమవుతున్నాడో కూడా చూడకుండా వికర్ణుడు రథం ఎక్కిడిపోయాడు. మళ్ళీ ఎప్పుడొచ్చాడో తెలుసా? దారిలో వెడుతున్నప్పుడు పర్ణశాల వేసుకుని లోపల దుర్యోధనుడు ఏడుస్తుంటే అప్పుడు వచ్చాడు. కాబట్టి అవసరానికి అక్కరకి రాకుండా ఉత్తినే ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ సహవాసం చేసి ధర్మాత్ములైన వారి జోలికి వెళ్ళి మనం ఏదో సాధించగలం అనుకోవడం ఎంత ప్రమాదకరమో. ఒబ్బేస్తే ఉబ్బిపోయి సరి అయిన విచక్షణాజ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా తొందరపడిపోవడం ఎంత ప్రమాదకరమో. డాంబికాలు పలికేటటువంటి వాళ్ళ మాటలన్నీ నిజాలనుకోవడం, వాళ్ళ శక్తిని సరి అయిన విచక్షణతో ఆలోచించకపోవడం ఎంత ప్రమాదకరమో. తాను పైకి మంచి మాటలు మాట్లాడినట్టుగా నమ్మించి భీష్మద్రోణాదుల్ని కొడుకుని లోపల ఒక ఉద్దేశానికి పంపిస్తే తన
బండారం తన లోపల ఉన్నటువంటి కల్మషమైనటువంటి మనస్సు చిట్ట చివరానికి ఇంకా ఏడవడానికే పనికొచ్చి పాండవుల యొక్క ప్రతాపం ఎంతటిదో తలుచుకుని ఏడవలసిన అవసరం ధృతరాష్ట్రుడికి ఇంకా పెంచింది ఇప్పుడు ఘోషయాత్ర. కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారేమో కానీ సంతోషంగా ఉండగలరా, సుఖంగా ఉండగలరా? అరణ్యంలో ఉన్నారేమో కానీ వాళ్ళ సంతోషానికి లోటు వస్తుందా? కాబట్టి ఒక్క ఘోషయాత్ర ఘట్టం ఇన్ని విశేషాల్ని నిరూపణం చేసింది. కాబట్టి పాండవులు సంతోషంగా ఉన్నారు, ధర్మము జయించింది, దేవతానుగ్రహం కలిగింది అన్న మంచి మాట దగ్గర ఇవాల్టి ఘట్టాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజుటి ఘట్టాన్ని, చాలా విశేషమైనటువంటి ఘట్టం, మహాభారతంలో ఒక అద్భుతమైన మలుపు. ఎందుకంటే ఇది జరిగిన తరువాత ఇక దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకూడదు, ఇక నమ్మకూడదు కర్ణుడిని. కానీ ఏ మలుపు తిరగడం వల్ల దుర్యోధనుడు బతకడానికి ఒప్పుకున్నాడు, ఏ మలుపు తిరగడం వల్ల మళ్ళీ కర్ణుణ్ణి నమ్మాడు, ఆ మలుపు మహాభారతంలో ఎక్కడుంది, అంత పెద్ద మలుపు ఎలా జరిగిందన్న రహస్యాన్ని మనకి వ్యాసుల వారు రేపు బయట పెడతారు. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుని కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతాను.